అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో బాబావారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమించడం, సేవ చేయడం ఒక్కటే జీవిత పరమార్థంగా భగవాన్ సత్యసాయిబాబా సూచించారని అన్నారు. తహసీల్దార్ తేజస్వరరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాబావారిని కొలుస్తున్నారని, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాలు సైతం బాబావారి ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నం అవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వంక సత్యవతి, వంక సుజాత, వేగుల విజయలక్ష్మి, వంక సురేష్, ఎంపీడీఓ కె సత్యనారాయణమూర్తి, ఈఓ పిఆర్ డి దాసరి శ్రీనివాస్, కోటిపల్లి సాయిరాం భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేగుళ్ల దివంగత శాసనసభ్యులు వివిఎస్ఎస్ చౌదరి సతీమణి వంక సత్యవతి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి భక్తులకు పంచిపెట్టారు. చాలా మంది మన స్వామీజీ గురించి బాబా గురించి విన్నాం. మరి కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు కూడా ఇవాళ మన భారతదేశంలో స్వామీజీలు ఉంటే, నీరు మాత్రం మన బాబా గారు మాత్రం మంచినీరు ఎక్కడైతే రాయలసీమ తెలంగాణ జిల్లాలో నీరు లేదో ఇక్కడ మనందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మంచినీరుకి అందించడం, విద్య, వైద్యం ఏదైతే మన ప్రతి మనిషికి అవసరమైనటువంటి విద్యని, వైద్యాన్ని మరి మొత్తం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అందరికి అందించడం జరిగిన విషయం ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక 2 నెలల క్రితం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి సభకి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పటికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాయలసీమ వారు మాట్లాడుతూ ఉన్నారు. అందులో అనంతపురం జేసీ ప్రభాకర్ ఎంపీ గారి అబ్బాయి అశ్వంత్ రెడ్డి కూడా పేరు, పూర్తిగా ఐడియా అశ్వంత్ రెడ్డి గారు ఆయన పేరు. ఆయన చెప్తా ఉన్నాడు, ఇద్దరు కలిసి ఏంటంటే ఆ రోజు సత్యసాయి గారు పెట్టినటువంటి ఈ వాటర్ స్కీమ్లు నీరు అందట్లేదు. అవి కూడా మరి అవి మా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. అది సరిగ్గా నిర్మించడం లేదు, నీరు సరిపాక ఇబ్బంది పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అదే రన్నింగ్లో ఉన్నదా మనకు అప్పు చెప్తే ఎందుకు మనకు రన్నింగ్ అవుతలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న. అంటే ఆగిపోయిందని నాకు చెప్పారా? రన్నింగ్లో ఉన్నదని నాకు చెప్పారా? రన్నింగ్ ఉన్నదని నాకు చెప్పారు. అంటే నేను ఇంకా నేనేం మాట్లాడలేదు. దానికి ఎవరు ఎందుకు మన దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? నిజానికి దేశ విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తజనులు స్వామివారి సేవలో ధరించినటువంటి వారు ఎందరో ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా కమ్యూనిస్టు దేశాలలో ఉండేటటువంటి అమ్మగారు చెప్పారు, కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఆ వలలోకి ఆధ్యాత్మిక ప్రవాహంలో ఖచ్చితంగా వస్తారని నాకు అదే ఇప్పుడు నేను వింటూ ఉంటే నాకు తోచింది. రష్యాలో ఉండేటటువంటి దేశం, రష్యా దేశం కమ్యూనిస్ట్ దేశం. కమ్యూనిస్ట్ దేశం అంటే వారు ఈ భక్తి, ఈ నమస్కారాలు, ఈ విగ్రహారాధన, దేవుడు అనేటటువంటి వారికి దూరంగా ఉండేటటువంటి వారు. అటువంటి రష్యన్ దేశస్తులు ఎంతో మంది వీరి యొక్క సేవలో ధరించారు. అప్పుడు ఆ సందర్భంలో ఒకసారి స్వామివారిని అడిగితే, రష్యన్ కమ్యూనిస్ట్ దేశాలలో ఉన్నటువంటి విదేశీయులు కూడా మిమ్మల్ని ఎందుకు పూజిస్తున్నారు స్వామి అని అడిగితే, ప్రేమతత్వం అనేటటువంటిది శ్రీకృష్ణుని యొక్క స్వభావం కాదా? ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది దైవ స్వరూపం కాదా? సో కాబట్టి మనిషిలో ఉండేటటువంటి ఈ ప్రేమ, దయ అనేటటువంటివి నాస్తికుల ఆస్తికులు అనేటటువంటిది కాదు అనేటటువంటి